మనం దేవుని ఎదుట ఎట్లా ఉండాలో దేవుడు చక్కగా బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. అర్థమైందా? చెప్తాం, ఒకటి చెప్తా మీకు. మనలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోండి, విని గ్రహించండి, వాక్యం ప్రకారంగా జీవించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుట యోగ్యుని గారు సిగ్గుపడనక్కర లేని పనివారి గారు. దేవుని ఎదుట ఎట్లా ఉండాలి? యోగ్యుడిగా ఉండాలి, యోగ్యతగా ఉండాలి. దేవుని యందు యోగ్యతగా ఉంటే మనుషుల మధ్యన కూడా యోగ్యతగానే ఉంటాం. దేవుని యందు యోగ్యతగా లేకపోతే మనుషుల మధ్య కూడా యోగ్యతగా ఉండలేము. దేవునికి స్తోత్రం. తర్వాత సిగ్గుపడనక్కరలేని పనివారి గారు. మనందరం పనివాళ్ళమే. ఎవరండి? మనందరం పనివాళ్ళమే, దేవుని దగ్గర పనివాళ్ళమే. ఈ లోకస్తుల దగ్గర పనివాళ్ళం కాదు. ఈ లోకంలో పనికి వెళ్తాం, వాళ్ళ దగ్గర పనివాళ్ళం కాదు. మనం దేవుని దగ్గర పనివాళ్ళమే. దేవుని దగ్గర పనివాళ్ళం ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టానుసారంగా సిగ్గుపడక్కర్లా. దేవుని దగ్గర ఆలయాన్ని ఓడ్చడం కానీ, ఆలయ పనులు చేయడం కానీ, ఆలయంలో అర్పణలు అర్పించడం కానీ, ఏ పనులను కూడా సిగ్గుపడక్కర్లా. దేవుని పనివాళ్ళం. అర్థమైందా? అర్థమైంది? చేతుల మీద ఎత్తండి. దేవునికి స్తోత్రం. అదే సిగ్గుపడనక్కరలేని పనివారి గారు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గారు. సత్యవాక్యాన్ని సక్రమంగా ఉపయోగించాలి, సక్రమంగా చెప్పాలి. అంతేగాని ఆ మాట ఇవి తీసి ఈ మాట గాను, ఈ మాట తీసి లోకం మాటలు గాను అవన్నీ చెప్తే చివరికి ఏమవుద్దో చూద్దాం. ఇక్కడ సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారి గారు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అర్థమైందా? అర్థమైందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.